వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మీరు ఇచ్చిన అన్నోన్ సాల్ట్ ఎంత క్వాంటిటీలో ఉందో, సాల్ట్ అన్నోన్ కాదు, సాల్ట్ ఏ సాల్టో మీకు చెప్పేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ అది సోడియం హైడ్రాక్సైడా లేకపోతే KMnO4 పొటాషియం పర్మాంగనేటా. దట్ ఈస్ దీనిలో మీకు బేసికల్లీ 2 టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ఉంటాయి. ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రెండోది ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. వాటిల్ని మనం రిడాక్స్ టైట్రేషన్స్ అంటాం. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మీరు ఫాలో అయ్యే పద్ధతి ఒకే ఉంటుంది. కాబట్టి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మీకు టోటల్లీ ఆల్రెడీ చెప్పాం 8 మార్క్స్ అని. దానిలో బ్రీఫ్ ప్రొసీజరు, రియాక్షను అండ్ ఫార్ములా ఇవి రాసినందుకు, దట్ ఈస్ మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క బ్రీఫ్ ప్రొసీజర్ ని రాయమంటారు. ఓకేనా? ఒక ఫుల్ పేజ్లో, కంప్లీట్ పేజ్లో దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అండ్ దానిలో ఉపయోగపడే ఫార్ములా ఏంటి, ఆ పర్టికులర్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో ఏవైనా రియాక్షన్ కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే దాన్ని రిప్రజెంట్ చేసినందుకు ఇనీషియల్లీ మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమ్స్ అబ్జర్వేషన్ టేబుల్స్, టాబులర్ ఫార్మ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. అబ్జర్వేషన్ టేబుల్ అంటే మీరు టైట్రేషన్ 3 సార్లు చేస్తారు టిల్ కన్కరెంట్ వాల్యూ వచ్చేదాకా. అండ్ దీనిలో మీకు ఉపయోగపడే ఫార్ములాస్ వచ్చేటప్పటికి మొలారిటీ కనుక యూస్ చేస్తున్నట్టయితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీస్ కనుక తీసుకున్నట్టయితే మీరు యూస్ చేసే ఫార్ములా M1V1/N1 is equal to M2V2/N2. దీంట్లో M2 వచ్చేటప్పటికల్లా మీరు అన్నోన్ సాల్ట్ యొక్క మొలారిటీని ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి M2ని రిపోర్ట్ చేస్తారు. ఓకేనా? లేదు మీకు కరస్పాండింగ్ కాన్సన్ట్రేషన్స్ నార్మాలిటీలో చెప్పారనుకోండి, ఇదే ఫార్ములాలో మొలారిటీని నార్మాలిటీతో మార్చండి. దట్ ఈస్ N1V1/N1 is equal to N2V2/N2, వేర్ N2 వచ్చేటప్పటికల్లా మీ అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద కాంపౌండ్ యొక్క నార్మాలిటీ. దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే దాని నుంచి మొలారిటీ ఫార్ములా లేదా నార్మాలిటీ ఫార్ములా ఉపయోగించి కరస్పాండింగ్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇచ్చిన వాల్యూమెట్రిక్ క్లాస్ లో ఎంత ఇచ్చారో దాన్ని మీరు రిపోర్ట్ చేసేయచ్చు. ఓకేనా? అండ్ కరస్పాండింగ్లీ టాబులర్ ఫార్మ్స్, ఈ ఫార్ములాస్ క్యాలిక్యులేషన్స్ చేసినందుకు గాను మీకు ఇక్కడ టోటల్లీ 5 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? లాస్ట్ వన్ రిపోర్ట్. నాకు గివెన్ కాంపౌండ్ దిస్ మచ్ క్వాంటిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ లో రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 1 మార్క్ అలాట్ చేస్తారు. సో టోటల్లీ చూసుకోండి 2 + 5 7, 7 + 1 8. ఇలా మీకు దీంట్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో 8 out of 8 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మళ్ళీ చెప్తున్నాను, మీకు 2 టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ఉంటాయి. ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రెండోది రిడాక్స్ టైట్రేషన్స్. దట్ ఈస్ KMnO4 తో చేసేవి లేదా సోడియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్ చేసేవన్నీ కూడా యాసిడ్ బేస్ టైట్రేషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్ క్లియర్గా క్లాసిఫికేషన్ చేసి వాటిని చదవండి. దీనిలో ఒకటి ప్రాపర్లీ చదవండి, దీనిలో ఒకటి ప్రాపర్లీ చదవండి. ఎనఫ్. దాని నుంచి మీరు ఏ సాల్ట్ ఇచ్చినా కూడా చేసేయచ్చు. ప్రొసీజర్ సేమే కాబట్టి, ఫార్ములా సేమే, టాబ్లర్ ఫార్మ్ సేమే, అన్నీ సేమే. ఓకేనా? కాబట్టి ఇలా మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రిపేర్ అయినట్టయితే ఈజీలీ దీనిలో ఇచ్చే మీ 8 మార్క్స్ వచ్చేస్తాయి.